రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, ఏపీలో ఎలక్షన్ సమీపిస్తున్న వేళ మన ఎలక్షన్ డ్యూటీ విధులను నిర్వహించడానికి వాలంటీర్లను ఒప్పుకోలేదు ఈసీ, వాళ్ళు తీసేసింది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలుగా మారి ప్రచారం చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. మరి వాళ్ళు కార్యకర్తలుగా మారితే ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? మరి దీనిపైన ఈసీకి ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా సార్? అంటే ఒకటండి, ఇప్పుడు ఏపీలో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ నుంచి శాలరీ రూపంగా డబ్బులు తీసుకొని ఉన్నారు. సో వాళ్ళు గవర్నమెంట్ ఎక్స్చేకర్ నుంచి మనీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానే కన్సిడర్ చేయాల్సి ఉండదు. వాళ్ళకి నేమ్ వాలంటీర్గా ఉన్నా కానీ శాలరీ తీసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించడం వల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాకుండా వాళ్ళు ఫ్రీగా ఉండిపోయారు. కార్యకర్తలుగా ఇంకా చాలా ఫ్రీ హ్యాండ్తో చాలా విస్తృతంగా పనిచేస్తున్నారు అనమాట. అదే వాళ్ళని ఎలక్షన్ డ్యూటీస్ నుంచి తప్పించకుండా ఈసీ పరిధిలోనే ఉంటే బాగుండేది. అది ఉంచడం కూడా ఎలా ఉండాలంటే, ఇప్పుడు రాయలసీమ జిల్లాలో ఉన్న తను ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న వాళ్ళని రాయలసీమకి షిఫ్ట్ చేసి పని చేయించుంటే కొంచెం బెటర్గా ఉండేది. ఇప్పుడు వాడు లోకల్గా ఏదో వాలంటీర్గా అక్కడ ఎలక్షన్ డ్యూటీలో అక్కడే పనిచేసిన వాడు లోకల్గా వాడు 50 హౌసెస్కి ఎలా వాడు వాలంటీర్గా పనిచేశారో వాళ్ళని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. ఇప్పుడు ఆ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించడం వల్ల చాలా ఫ్రీ హ్యాండ్గా ఇంటెన్స్ లెవెల్లో పనిచేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఎలక్షన్ని చాలా పెద్ద మొత్తంలో ప్రభావితం చేసేదానికి ఒక వ్యవస్థగా మారిపోయారు ఈ వాలంటీర్స్. వాళ్ళకి ఈసీ ఏం చేయాలంటే, వాళ్ళకి ఎలక్టోరల్ వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చేసి వాళ్ళ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ పంపించేయాలి. లైక్ ఉత్తరాంధ్ర వాళ్ళని ఇందాక చెప్పినట్టు ఉత్తరాంధ్ర వాళ్ళని రాయలసీమ వాళ్ళని ఉత్తరాంధ్ర వాళ్ళకి గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళని ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకి, తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళనేమో మనము ఇటు గోదావరి జిల్లాకి, తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళని ఇటు ప్రకాశం తర్వాత నెల్లూరు జిల్లాలకు పంపిస్తే వాళ్ళకి స్థానచలనం చేయడం వల్ల వాళ్ళకి లోకల్గా ఉండే ఏదైతే ఆ కమాండ్ ఏదైతే ఉందో అది లేకుండా ఉండిపోద్ది. లోకల్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఎలక్షన్ కొంచెం ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చేసి ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ డ్యూటీస్ నుంచి తప్పించారు, కొంత రిలీఫ్ దొరికింది. ఆ రిలీఫ్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇంటెన్స్గా అగ్రెసివ్ మేనర్లో ఒక పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి శాలరీ పొందిన వీళ్ళు ఒక పార్టీ కార్యకర్తగా పనిచేయడం అనేది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. దీని మీద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టే అన్ని జిల్లాల వారీగా స్థానచలనం చేస్తే బాగుంటుంది అనేసి జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన డిమాండ్ అండి. ఓకే, అంటే ఇప్పుడు కార్యకర్తలుగా వర్క్ చేస్తే అంటే ప్రభావం చూపించే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు 50 హౌస్ హోల్డ్స్ కి వాళ్ళు వాలంటీర్గా పనిచేశారు కదా. కార్యకర్తలుగా ఉంటే ఇంటెన్స్ గా చేస్తారు. అదే వాళ్ళు వాలంటీర్గా ఉండి ఈసీ అండర్లో ఉంటే వాళ్ళ మీద కొంచెం ఈసీ కంట్రోల్లో ఉండటం వల్ల వాళ్ళు విచ్చలవిడిగా పార్టీకి చేసేదానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఒక పక్కేమో వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించేశారు, పార్టీ కార్యకర్తలుగా చాలా ఇంటెన్స్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈసీ పరిధిలో లేరు వాళ్ళు. అంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళని గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్ గానే ట్రీట్ చేయాలి మనం. అండ్ వాళ్ళు చేసింది కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ని, గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అవి ప్రజలకు అందజేసే ప్రయత్నంలో వాళ్ళు భాగంగా పనిచేశారు కాబట్టి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ గానే పనిచేయాలా. గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్నారు, ఆ ఆస్పెక్ట్ లో చూసిన పబ్లిక్ సర్వెంట్స్ గానే చూడాలి. వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి జిల్లాల వారీగా వాళ్ళని స్థానచలనం చేస్తే బాగుంటుంది. సో అప్పుడు మాత్రమే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతుంది. వాళ్ళని అదే జిల్లాల్లో, అదే ప్రాంతంలో, అదే గ్రామాల్లో ఉంచితే వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ని చాలా పెద్ద మొత్తంలో ప్రభావితం చేస్తారు. దీన్ని జై భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ని. వాళ్ళని ఖచ్చితంగా జిల్లాల వారీగా స్థానచలనం చేసేసి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎలా అయితే ఓట్ చేస్తారో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళని కూడా స్థానచలనం, జిల్లాల వారీగా స్థానచలనం చేసేసి పోస్టల్ బ్యాలెట్ మెకానిజంని వాళ్ళకు కూడా అవైలబుల్ ఇచ్చేసి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ వేయించేసి ఆ లోకల్ గా ఎలక్షన్ అయ్యే వరకు వాళ్ళని అక్కడ ఉంచకుండా చేస్తే బాగుంటుంది. సార్, అప్పుడు ప్రతిపక్ష పార్టీలే ఈ వాలంటీర్స్ ని ఎలక్షన్ డ్యూటీలో పెట్టొద్దని చెప్పేసి అప్పుడు వాళ్ళే కదా ఫైట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మీరే ఇలా అంటారు కదా? ఎలక్షన్ డ్యూటీలో మేము ఎలక్షన్ డ్యూటీలో పెట్టమని అంటున్నాము, ఎలక్షన్ జిల్లాల వారీగా మార్చమంటున్నాము. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సోకాల్డ్, మీరు చెప్తున్న సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీలను ఎవరైతే చెప్తున్నా వాళ్ళకేంటంటే వాలంటీర్లు కంప్లీట్ గా మాకు అగెనిస్ట్ గా పనిచేస్తారని భయం ఉంది వాళ్ళకు. మాకు ఆ భయాలు లేవండి. అసలు వాళ్ళని స్థానచలనం చేసి పని చేయించండి అంటున్నాం. వాళ్ళు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్నారు కదా, వాళ్ళేం ఫ్రీగా పని చేయట్లా. వాళ్ళు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్నారు కాబట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్ని ట్రీట్ చేసినట్టు వాళ్ళని కూడా ట్రీట్ చేయండి. పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేసి జిల్లా వారిగా స్థానచలనం చేయమంటున్నాము. ఓకే,
మరి ఈసీకి ఫిర్యాదు చేశారు అది ఇప్పుడు ఈ విషయంలో? మా అధ్యక్షులు గారు టైం అండ్ అగైన్ చెప్తున్నారండి దీని మీద. ఈసీ ఒక సోమోటోగా తీసుకొని దేశంలో ఎక్కడ లేని వ్యవస్థ ఇది, దేశంలో ఎక్కడ లేని వ్యవస్థ. గవర్నమెంట్ శాలరీస్ కార్యకర్తలకు ఇచ్చి కార్యకర్తలకి పార్టీ స్వలాభాల కోసం వాడుకుంటున్న వ్యవస్థని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని స్థానచలనం చేయాలని టైం అండ్ అగైన్ మా అధ్యక్షులు గారు డిమాండ్ చేస్తున్నారు. ఓకే, మరి దీని పట్ల టీడీపీ జనసేన వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి కదా? వాళ్ళకు భయాలు ఉన్నాయండి. ఏదన్నా ఒక వర్గానికి కొంచెం అటు ఇటుగా మాట్లాడితే ఆ వర్గం మొత్తం మనకి అగెనెస్ట్ మళ్ళీ మనల్ని ఓడిస్తారేమో భయాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఈ రకాల ప్రలోభాలతోనే గెలవాలని చూసేవాళ్ళు కదా. సో మాకు ప్రలోభాలతో గెలవాలనే ఆ ఉద్దేశమే లేని పార్టీ మాది. మనం ఏదన్నా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో వెళ్ళాలనుకుంటాం, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగాలని కోరుకునే వాళ్ళము. సో వైసీపీకి జనసేనకు మాకు వ్యత్యాసం ఉంది. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు కార్యకర్తలుగా పనిచేయడం వలన ఏ పార్టీలు నష్టపోతారు? వాళ్ళు వైసీపీ పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లందరూ మన కార్యకర్తలనే మనం వాలంటీర్స్ గా పెట్టుకున్నాం. వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. 95 to maximum 100%, if not 100%, 95% they will work for వైఎస్ఆర్సీపీ. సరే, ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి కదా, వీటి పట్ల సుప్రీంకోర్టు మొత్తం ఎస్బీఐని డీటెయిల్స్ అన్ని అప్పగించాలని చెప్పేసి ఆ మధ్య ఆదేశాలు జారీ చేయడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్బీఐ మొత్తం ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చింది అని అంటున్నారు. మరి నిజంగా ఎస్బీఐ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? అలా ఇస్తే ఎందుకు ఇచ్చిందంటారు? అంటే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఎస్బీఐని డీటెయిల్డ్ గా ఎవరెవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారో డీటెయిల్డ్ రిపోర్ట్ ఒక సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకి ఇవ్వమంది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ వారికి కూడా సమర్పించండి అంటే ఇదంతా పబ్లిష్ చేయాలని కూడా చెప్పారు. ఈ ప్రాసెస్ లో ఎస్బీఐ ఏం చేసింది, ఎవరు ఒత్తిళ్లకు లొంగి చేసిందేమో తెలియదు కానీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరెవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారనేది డీటెయిల్డ్ గా కావాలి, మాకు ఏది మిస్ కాకుండా ఇవ్వాలనేది సుప్రీంకోర్టు మళ్ళీ ఎస్బీఐకి ఇచ్చేది. ఎస్బీఐ మళ్ళీ సబ్మిట్ చేయాల్సింది. సో ఏదైతే ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది ఇదంతా ఇల్గా మనీ క్విడ్ ప్రోకో మెకానిజం ద్వారా గవర్నమెంట్ నుంచి ఏదో బెనిఫిట్స్ పొంది కాంట్రాక్ట్స్ పొందిన వాళ్ళే ఎలక్టోరల్ బాండ్స్ కొని ఆ పార్టీలకు బెనిఫిట్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి అయితే కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న రూలింగ్ లో ఉన్న పార్టీస్కి అయితే పార్టీలకు అయితే కానీ ఇదంతా క్విడ్ ప్రోకో మెకానిజం గా చూడాలి అనేసి సుప్రీంకోర్టు క్విడ్ ప్రోకో మెకానిజం లో ఉంది. ఇదంతా డీటెయిల్డ్ గా సమర్పించమని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్బీఐ సమర్పించాలి. మా జై భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఇల్గాటెన్ మనీ అని ఇది ఏదో క్విడ్ ప్రోకో మెకానిజం లో ఉందని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏదైతే ఆ డబ్బు ఎంత అయితే ఏ పార్టీలకు వచ్చిందో ఆ డబ్బు మొత్తాన్ని ఏదర్ గవర్నమెంట్ ట్రెజరీస్ కన్నా ఇవ్వాలా, లేకపోతే ఎవరైతే ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారో ఆ పార్టీలుగా ఆ కన్సర్న్ పార్టీస్ కన్నా రిటర్న్ చేయాలా, లేని పక్షంలో ఆ డబ్బు మొత్తాన్ని ఎలక్షన్ కమిషన్ వారికి అందజేసేసి దేశంలో ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చేదానికి డబ్బు మొత్తాన్ని వాడితే కనీసం ఎలక్షన్ మెకానిజం తర్వాత ఎలక్టోరల్ ప్రాసెస్ బెటర్ అవుతుంది. దేశంలో ఫర్దర్ ఈ ఆస్పెక్ట్ లో దేశంలో డెమోక్రసీ బెటర్మెంట్ అవుతుంది. సో ఈ డబ్బుని ఏదర్ కన్సర్న్ పార్టీస్ కన్నా ఇవ్వాలా, లేకపోతే గవర్నమెంట్ ట్రెజరీ కన్నా ఇవ్వాలా, లేని పక్షంలో ఈసీకి ఇచ్చేసి ఆ డబ్బు మొత్తాన్ని ఎలక్షన్ ప్రాసెస్ ని బెటర్మెంట్ చేసేదానికి ఈసీని బెటర్మెంట్ చేసేదానికి ఇస్తే బాగుంటుంది అనేసి జై భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.